అంటున్న మాట నా మాట కాదు, ఇది తమ్ముడిని చూసి ముచ్చట పడుతున్నాడు అన్నయ్య. వా క్యా బాత్ హై. ఇక్కడ మీరు చూడొచ్చు, బహుశా ఆ స్పెక్టికల్స్ కనుక లేకపోతే ఆనంద భాష్పాలేవి రామ్ చరణ్ కి సంబంధించి. ఎందుకంటే మెగా కుటుంబానికి ఇక్కడ తలైవాతో ప్రధాని మోదీ ముచ్చటిస్తున్నారు. సౌత్ మీద బీజేపీ కాన్సన్ట్రేషన్ చేస్తుంది అంటే కనుక ఈ విజువల్ చూస్తే అవుననే మాట వినిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆయన పలకరిస్తున్నారు, ప్రతి ఒక్కరిని ముచ్చటిస్తున్నారు. సౌత్ మీద బీజేపీ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటే కనుక బహుశా ఈ విజువల్ చూస్తే కనుక సగటు దక్షిణాది వ్యక్తి మాత్రం అవునని అంటారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి. విజువల్ మీరు చూస్తున్నారు, ఇటు రజనీకాంత్ కూడా ఆయన ముచ్చటిస్తున్నారు. అఫ్ కోర్స్ ఆయన ఇటు ఒడిశాకి బయలుదేరాలి. అక్కడ మీరు చూడొచ్చు పన్నీర్ సెల్వం, అలాగే బండి సంజయ్, ఏకనాథ్ షిండే, అలాగే మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ, నితిన్ గడ్కరీ, అలాగే చిరాగ్ పాస్వాన్ తో పాటు మరికొంతమందికి ఆయన నమస్కరిస్తున్నారు, వాళ్ళతో ముచ్చటిస్తున్నారు. సో కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం చిరాగ్ పాస్వాన్ తో ఎటువంటి అనుబంధం మనకి కనిపిస్తూ ఉంటుందో పవన్ కళ్యాణ్ తో కూడా అటువంటి అనుబంధం. ఓ ఇంట్రెస్టింగ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో ఆయన ముచ్చటిస్తున్నారు. ఆ సందర్భాన్ని మీరు చూడొచ్చు. అలాగే రామ్మోహన్ నాయుడు భుజం తట్టి ప్రోత్సహించారు, కేంద్ర మంత్రి అయిపోయారు రామ్మోహన్ నాయుడు. మీరు చూడొచ్చు ఆయన ఇలా ఎడం చేతితో భుజం తట్టారని కనుక చాలా ఆ ఎఫెక్షన్ మనం అక్కడ అర్థం చేసుకోవాలంతే ప్రధాని మోదీకి సంబంధించి. ఎందుకంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కనుక చిరాగ్ పాస్వాన్ తో అటువంటి అనుబంధం అని చూడొచ్చు. అట్ ద సేమ్ టైం అటువంటి అనుబంధమే ఇటు పవన్ కళ్యాణ్ తో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో విజువల్ లో చూస్తున్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బిఎల్ సంతోష్ తో పాటు మరికొంతమంది కూడా అక్కడికి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. బీజేపీకి సంబంధించిన కీలక నేతలు తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, అలాగే రామ్దాస్ అథవాలే, పలువురు కేంద్ర మంత్రులు అమిత్ షా తో పాటు ఇటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు నాయుడు చిన్న కాన్వర్సేషన్ ఏదో జరుగుతుంది అక్కడ. ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. 24 మంది మంత్రులతో అలాగే ముఖ్యమంత్రితో ఏపీ ప్రభుత్వం కొలువుదీరింది.